విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలాం, టంగుటూరి ప్రకాశం పంతులు, స్వామి వివేకానంద, పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, కుల మతాలకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వర్షం కురుస్తున్న కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్రం ఎందుకు తీసుకుని వచ్చారు, అందులో ఆ విధంగా మనం పని చేస్తున్నాం, ప్రజలకు పని చేస్తున్నాం, లేకపోతే మన గురించి ఆలోచిస్తున్నావా అన్నది ప్రతి అధికారి కూడా ఆలోచన చేయాలని. ఎందుకంటే వ్యవస్థ మారాలనుకుంటే అధికారులు బాధ్యతగా పనిచేయాలని. ఎందుకంటే చాలా మంది చూస్తా ఉన్నాం, స్వతంత్రం వచ్చింది కానీ ఈ రోజు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, లేకపోతే రేషన్ కార్డు లేదో, ఇల్లు లేదో, అది తినడానికి తిండి లేని పరిస్థితులు చాలా మంది పార్టీలు కూడా ఉన్నాం. అది అక్కడి నుంచి మనం బయటకు రావాలంటే రాజకీయ వ్యవస్థ మార్పు రావాలి, ప్రభుత్వ ఆలోచనలో మార్పు రావాలి, అలాగే అధికారుల్లో మార్పు రావాలి, అలాగే సమాజంలో పెద్దల్లో మార్పులు రావాలి, అలాగే ప్రజలు కూడా మారాలి. ప్రజలు కూడా బాధించబడి మనకేది పథకాలు ఏటో వస్తాయి, ఈ పథకాలు ఏటో వస్తాయి, ఇష్టంగా మనకి ఏది ఇస్తారు కాకుండా ఈ ప్రాంతానికి మనకి ఎవరైతే పనికొస్తారో అటువంటి నాయకుల్ని ఈ ప్రజలు ఎన్నుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందితే అటువంటి దిశగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు మారాలని. మన స్వతంత్రం వచ్చింది 80 సంవత్సరాలు కూడా ఇంకా మనం ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎదురుచూపులు లేకుండా మనందరూ మనం నిలబడాలనుకుంటే మంచి సమాజం నిర్మించుకోవాలంటే మనందరూ ఆలోచన ముందుకెళ్ళాలి. అలాగే యువత ముఖ్యంగా దీంట్లో పాత్ర పోషించాలి, అలాగే మహిళలు దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషించి సమాజ మళ్ళీ మనం స్వతంత్రం కోసం ఎలాగైతే ఉద్యోగం చేస్తామో ఇదే మనకు వచ్చి స్వతంత్రాన్ని ఆ శ్రేష్టవాయిని మనందరం కూడా అనుభవించడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ వ్యవస్థ అంతా కూడా ఒక 4 కార్పొరేట్ కంపెనీల్లోనో, లేకపోతే 4 రాజకీయ పార్టీల్లోనో, లేకపోతే 4 కుటుంబాల్లోనో, 4 కులాల్లోనో ఈ వ్యవస్థ అంతా కూడా ఉండిపోయింది. అలా కాకుండా శ్రేష్టవాయువు చూపించాలి, ప్రతి ఒక్కరికి గౌరవం రావాలి. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి. వరుస సెలవులతో శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా తరలి రావడంతో వాహనాలు రద్దీ పెరిగింది. దోర్నాల గణపతి చెక్పోస్ట్ వద్ద వాహనాలు బారులు తీరగా ఘాట్లో ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో ఇరువైపులా భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ వాహనాలను క్లియర్ చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 2000కు పైగా వాహనాలు శ్రీశైలం వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలమూరు నుంచి మార్టేరు వరకు కూటమి నాయకులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మార్టేరు సెంటర్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారతీయులందరికీ కూడా స్వతంత్ర శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియపరుచుకుంటూ ఈనాడు భారతదేశంలో అనేక మతాలు, కులాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పడికట్లు ఇవన్నీ కూడా ఏకం చేసి ఈనాడు భారతదేశంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థగా రూపుచెందుతున్న సందర్భంగా ఈనాటి ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. పరిపాలకుల మీద ఏమైనా విమర్శలు ఉండొచ్చు, కానీ జాతీయులుగా మనందరూ కూడా ఒకే మాట, ఒకే బాటగా భారతదేశ యొక్క సమగ్రతని, సంస్కృతి, సాంప్రదాయాల్ని, మతాల్ని ఏకం చేసుకుని ఈనాడు భారతదేశం యొక్క ఉనికిని సంఘటితంగా బలోపేతం చేయాలనే ఒక ఆలోచనతోటి మరొకసారి మీకు పిలిపిస్తా ఉన్నాం. ఆనాడు స్వతంత్ర సాధించుకోవడం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి జాతీయుడికి ఈనాడు నివాళులు అర్పించుకుంటూ వారి స్మృతిగా తీసుకుని ఈ రోజు ఆగస్టు 15, 1947 సంవత్సర కాలంలో ఆనాటి బ్రిటిష్ వారు ఇండిపెండెన్స్
ఇండిపెండెన్స్ డే అర్ధరాత్రి ప్రకటించిన తర్వాత మన దేశంలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండే ప్రజా పరిపాలన భారతదేశంలో నెంబర్ 1 అని చెప్పి ఇవాళ ధైర్యంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ ఇతర దేశాలు మన మీద దండయాత్ర చేస్తే ఏ రకంగా మనం ఆయుధ కారాగారాలు ఉన్నాయో కూడా టెక్నాలజీ మేడ్ ఇండియా తోటి తయారు చేసిన అనేక యుద్ధ నౌకలు కానీ ఆయుధాలు కానీ చేసుకుని ఆనాడు పాకిస్తాన్కి ధీటుగా చెప్పిన సందర్భంగా ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం ఎంత బలంగా ఉందని చెప్పి వారి కాళ్ళ మీద ఇంపోర్ట్ చేసుకోకర్లేదు ఆయుధాలు. భారతదేశంలో కారాగారాలు ఉన్నాయి, ఆయుధ కారాగారాలు ఉన్నాయి. అంచేత భారతదేశాన్ని ఎదుర్కోవడం కష్టమని ఒక ఆయుధాల మీద వస్తే ఈనాడు ప్రపంచ దేశాల్లో చిన్న దేశాలు కూడా ఆర్థికంగా అగ్రస్థానం ఉంటే భారతదేశం ఈనాడు 5-6 స్థానాల్లో భవిష్యత్తులో వచ్చే 1947 నాటి ఏదైతే మోడీ గారి యొక్క ప్రణాళిక కనుక ఈనాటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక దీక్ష పూని భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ 1947కి ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి కావాలనే ఒక దీక్షని పూని సందర్భంగా మనందరూ కూడా కంకణబద్దులై భారతదేశం యొక్క ఐక్యత కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ముందుకు నడిపించడంలో కానీ మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని మరొకసారి దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఆఖరికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కూడా అభినందనలు తెలుసు కంకణపడవలసిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ సాధించిన అహింసా పోరాటాన్ని, ఆయన చూపిన సత్యం, ధర్మం మార్గాన్ని ఎమ్మెల్యే స్మరించుకున్నారు. మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాలు గణనీయమైనటువంటి సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుపుకుంటున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో వాడల గ్రామాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. నియోజకవర్గ ప్రజలు, క్లస్టర్ యూనిట్ నాయకులు, కార్యకర్తల మధ్య వరుసగా రెండోసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని గల్లా మాధవి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లు దాటిన నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. దినోత్సవ శుభాకాంక్షలు. 80 సంవత్సరాలు అలుపెరగని భారతావని ఇంకా ఎన్నో విజయాలతో ముందుకు వెళ్తూనే ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు సగర్వంగా ఎంతో గర్వం నిండిన మనసుతో ఈరోజు తల ఎత్తుకొని జీవించే ఒక శుభ పరిస్థితుల్లోకి, పరిణామాల్లోకి భారతదేశం వచ్చింది. పేదరికం దగ్గర నుంచి ఈరోజు ఎన్నో మజిలీలు దాటుకుంటూ ఇంత పురోగతికి చెందాం. ఏం పురోగతిని మనం సాధించుకున్నామంటే ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం తీసుకుంటూ ఎప్పుడో కాస్త పట్టడు అన్నం ఉంటే చాలు, నిలువ నీడు ఉంటే చాలు, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు, ఈ 3 ఉంటే చాలు అనుకునే భారతదేశంలో ఈరోజు మనం ఎక్కడున్నామంటే మనకి మనమే ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసుకునే ఒక స్టేజ్కి మనం వెళ్ళాం. అంటే స్వదేశీ ఖాదీ దగ్గర నుంచి మనం ఆత్మనిర్భర్ భారత్ చంద్రయాన్ దాకా మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఎన్నో వీరగాథలు, నాటి త్యాగాలకి నేడు కూడా స్మరించుకుంటూ ఈ స్వాతంత్రంలో స్వాతంత్ర ఊపిరిని పీల్చుకుంటున్నాము అనంటే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ అమర వీరులందరికీ కూడా మనం ఒకసారి ఘన నివాళులు అర్పించుకోవాల్సిన ఒక మంచి రోజు ఇది. ఈరోజు భారతదేశంలో సరిహద్దులో ఉన్న సైనికుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క భారతీయుడు, అంటే బాధ్యతాయుతమైన భారతీయుడి దాకా కూడా ప్రతి ఒక్కరూ ఈ భారతదేశాన్ని ఇలా మలచడానికి కారకులే అని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మన భారతదేశం ఇంకా ఎన్నో విజయాల్ని చూస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. ఇటు ఆర్థికంగా, ఇటు మనం వైజ్ఞానికంగా, మరి ఆటల్లో పాటల్లో మన దేశ గౌరవాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. భారతదేశం విజయాలకి సొంతంగా మారుతూ ఉంది. వీటన్నిటిలో మనం భాగస్వామ్యం అవుతూ ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. బాధ్యత వైపు
ఒక అడుగు మనం ముందుకేస్తూ ఈ సమాజాన్ని మరింత బాధ్యతాయుతంగా మార్చుకుంటే దేశ సరిహద్దులోని సైనికుడితో మనం కూడా ఏమాత్రం తగ్గమని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ప్రధానంగా ఈ స్వతంత్ర దినోత్సవం మరి మొన్న కామన్వెల్త్ గేమ్స్ లో అద్భుతంగా నైపుణ్యాన్ని సాధించి విజయవాడ లబ్బిపేటలో తలసేమియా బాధితుల కోసం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. మసీదు కమిటీ కంపానియన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సందర్శించి రక్తదాతలను, నిర్వాహకులను అభినందించారు. రక్తదానం ఎంతో గొప్ప దానమని, ఏ మతమైనా మానవ సేవే మాధవ సేవ అని ఆయన అన్నారు. గత 5 ఏళ్లుగా తలసేమియా బాధితుల కోసం రక్తదానం శిబిరం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. లబ్బిపేటలోనే కాదు, విజయవాడలో ఉన్న ముస్లిం యూత్ అంతా కూడా కంపానియన్షిప్ అని, లెటెస్ గ్రో టుగెదర్ అని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ఒకరికొకరు సాయం చేసుకుంటూ అందరూ కూడా పెరగాలి, దేశానికి గౌరవం రావాలి, అదేవిధంగా జాతీయతాభావం పెరగాలి అనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి ఒక బ్రహ్మాండమైన బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయటం, అనేక మంది యువత వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వటం, ఆ బ్లడ్ అనేక మంది ప్రాణాలని కాపాడటం ఇది ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా ప్రత్యేకంగా తలసేమియా పేషెంట్ల కోసం నిరంతరం రక్తంతోనే వాళ్ళ జీవనం. అది ఒక పీరియడ్కి వాళ్ళు బ్లడ్ కంపల్సరీగా ఎక్కించుకోవాలి. కానీ అది కాస్ట్లీ అఫైర్ అయిపోయిన సందర్భంలో ఇలాంటి సేవా సంస్థలు ఎన్నో ముందుకొచ్చి ఆ రక్తాన్ని దానం చేసి ప్రత్యేకంగా తలసేమియా పేషెంట్ల కోసం వాళ్ళని కాపాడటం కోసం ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నందుకు కంపానియన్ అనే సంస్థ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే నేను 4 పర్యాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ముచ్చటగా, ఎంతో ఉత్సాహంగా యువతంతా కూడా మరి బెడ్లన్నీ ఫుల్ అయిపోయి నా తీయండి అన్నట్టుగా ముందుకు వచ్చే యువత చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ఏదేమైనా కూడా ఈ యొక్క గొప్ప క్యాంపు నిర్వర్తిస్తున్న యువతకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే ఆర్గనైజేషన్లో అనేకమైన కార్యక్రమాలు స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలాంటి భావం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏర్పడాలి. వీళ్ళు 10 మందికి స్ఫూర్తి కావాలి. ఒక ప్రేరణతో అందరం తోటివాడికి సహాయం చేయాలి. ఏ మతం చెప్పినా సరే మానవ సేవే మాధవ సేవ అని చెప్పింది. ముందు మన తోటి ఉన్న వాళ్ళ బాధల్ని మనం వాళ్ళ కోసం మనం చేయగలిగినంత చేస్తే ఆ దేవుడికి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతాం. ఆ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్న యువతని మరొకసారి నేను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు అన్నీ అనేకం చేసేటట్టుగా అల్లా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఈ సంస్థ ఈ తలసేమియా పిల్లలతో బాధపడుతున్న వారికి నెలకి 2 సార్లు రక్తదానం, వాళ్ళకి రక్తం అవసరం ఉంటుంది కాబట్టి అది గ్రహించి 5 సంవత్సరాల కిందటి నుంచి దీన్ని మేము ఒక ఉద్యమంలాగా ప్రారంభించాము. నిన్నటి వరకు మేము దీంట్లో 5,000 యూనిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం దాదాపు 1,250 యూనిట్లు కలెక్ట్ చేస్తామని ఒక నమ్మకం మాకుంది. దీనిని విజయవాడ మొత్తం ఒక 5 చోట్ల 5 మసీదుల్లో, అలాగే గుంటూరులో ఒక మసీదులో, ఏలూరులో విశాఖపట్నంలో ఒక మసీదులో దీనిని ఈ సంవత్సరం మేము జరపడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరాల్ని మా ముఖ్య ఒకటే లక్ష్యం ఏంటంటే రక్తదానం అందరూ చేస్తున్నారు, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ వివిధ పేషెంట్లకి అందరూ అందజేస్తున్నారు. కానీ తలసేమియాతో బాధపడుతున్న పిల్లలు ఎవరైతే ఉందో వారిలో అధికంగా మధ్యతరగతి పిల్లలు ఉంటారు, అలాగే చాలా కష్టపరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎవరు తొందరగా ముందు రావట్లేదు. అది గ్రహించి మా ఈ సంస్థ కంపానియన్షిప్ అనేది ప్రతి సంవత్సరం ఆ పిల్లలకి ఎంతో సహకరిస్తున్నాము. మా ఈ సంస్థలో ఒక ముస్లిం సోదరులే కాదు, అన్ని మతాల సోదరులు కూడా వచ్చి ఇక్కడ రక్త శిబిరంలో మాకు రక్తదానం ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. అదేవిధంగా ప్రతి సంవత్సరం 3-4 సార్లు ఇచ్చే దీంట్లో మనుషులు కూడా, మనోళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు మా సోదరులందరం కలిసి దీన్ని నడపడం అనేది మా ఎంతో దేవుడిచ్చిన ఒక సౌభాగ్యం, అలాగే ఎంతో సంతోషకర విషయం ఇది. మేము అందరికీ తెలియపరిచేది ఏంటంటే రక్తదానం అనేది ఒక సామాన్యుడు లేకపోతే డబ్బున్నవాడు చేసేది కాదు, ఒక మనసున్న వ్యక్తి చేసే పని ఇది. కాబట్టి అందరూ దయచేసి మీ విలువైన రక్తాన్ని తప్పకుండా పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ కాపాడడానికి తప్పకుండా సంవత్సరానికి 2 సార్లు ఇచ్చి మీ యొక్క మానవత్వాన్ని తప్పకుండా నిరూపించుకోవాల్సిందిగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. లబ్బిపేటలోనే కాదు, విజయవాడలో ఉన్న ముస్లిం యూత్ అంతా కూడా కంపానియన్షిప్ అని, లెటెస్ గ్రో టుగెదర్ అని ఒకళ్ళనొకళ్ళు
అర్థం చేసుకుని ఒకరికొకరు సాయం చేసుకుంటూ అందరూ కూడా పెరగాలి, దేశానికి గౌరవం రావాలి, అదేవిధంగా జాతీయతాభావం పెరగాలి అనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి ఒక బ్రహ్మాండమైన బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయటం, అనేక మంది యువత వచ్చి స్వచ్ఛంద బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా 3 పర్యాయాలు తనను గెలిపించిన వేమూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో దాదాపు 90% పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతోనే ప్రతి గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగానని, వేమూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని నక్కా ఆనందబాబు అన్నారు. అందరికీ నమస్కారం. నక్కా ఆనందబాబు అనే నేను వేమూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై నియోజకవర్గానికి ఇతోధికంగా సేవలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మన నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా గతంలో కృషి చేశాను, ఇప్పుడు కృషి చేస్తాను. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా మనకు సిద్ధించినటువంటి స్వాతంత్ర ఫలాలు భావితరాలకు అందించడానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మన నియోజకవర్గ అభివృద్ధిలో నాతో పాటు మీరందరూ కూడా పాలు పంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 2047కి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. 2047 లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, వారి విజన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనందరం కూడా అభివృద్ధి బాటలో వేమూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ. కాకినాడ జిల్లా పెద్దాపురంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు అలుపెరుగని పోరాటం చేశారని, వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ అనిబివెంట్ హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించిన స్వచ్ఛ సంకల్ప దీక్షలో ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేలాది మంది మహిళలతో ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ నియంత్రణలో మహిళలు, అధికారులు, ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ప్రొద్దుటూరు పట్టణం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదిక అయింది. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు ఈరోజు వేడుకలు చేసుకున్నాం. ఈ ప్రొద్దుటూరులో పారిశుద్ధ నిర్వహణ, ప్లాస్టిక్ యూటిలైజేషన్ అంటే చాలా వరకు ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్లాస్టిక్ భూతం వల్ల ప్రజలందరూ చాలా వరకు అనర్థాలకు గురవుతూ ఉన్నారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పారిశుద్ధ నిర్వహణ అయితే అత్యంత దారుణంగా ఉంది. సో గౌరవ శాసనసభ్యులు శ్రీయుత వరదరాజు రెడ్డి గారు సంకల్పించారు, ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా డిక్లేర్ చేయాలి, దానికి తగ్గట్టుగా కార్యాచరణ తీసుకోమని చెప్పడం జరిగింది. సో గత 25 రోజుల నుంచి కమిషనర్గా నేను, మా సిబ్బంది ప్రతి వీధి తిరిగి, ప్రతి వార్డు తిరిగి ప్రజలందరికీ అవగాహన కల్పించి ప్లాస్టిక్ నివారణ జరిగితేనే ఆరోగ్యవంతమైనటువంటి ప్రొద్దుటూరు మనం సాధించవచ్చని చెప్పి, ప్లాస్టిక్ వినియోగం వల్ల చాలా అనర్థాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ప్రజల నుంచి చాలా స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి షాప్స్లో మీరు చూసుకుంటే ఈరోజు ప్లాస్టిక్ని నిషేధించడమైందని బోర్డులు పెట్టుకున్నారు. మహిళలు కానీ, ఆఫీసర్స్ కానీ, సిబ్బంది కానీ, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ముఖ్యంగా చిన్నారులు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్లాస్టిక్ని నిరోధించడానికి సంకల్పించామని చెప్పడం, ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి పిలుపు మేరకు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుని నిర్మించాలన్న ఉద్దేశంతో స్వచ్ఛ సంకల్ప దీక్షను ఏర్పాటు చేసుకున్నాం. రానున్న రోజుల్లో ప్రొద్దుటూరులో ఎక్కడా కూడా ప్లాస్టిక్ లేకుండా చూసే బాధ్యత ప్రజలే తమకు తాముగా చూసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీడియా వారికి తెలుపుకుంటూ, మంచి కార్యక్రమం
భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా కమిషనర్గా నేను చేతులు జోడించి ధన్యవాదాలు, కృతజ్ఞతలను తెలుపుకుంటా ఉన్నాను. కృష్ణా జిల్లా నాగాయలంకలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర కృష్ణా పుష్కర్ ఘాట్ వద్ద జిల్లాలోనే అతి పెద్దదిగా పేర్కొంటున్న 112 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జ్ వికుర్తి శ్రీనివాసరావు తదితరులు జెండాను ఆవిష్కరించగా కృష్ణానది తీరంలో మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. మహనీయుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యమని ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ అన్నారు. విద్యార్థులు స్వాతంత్ర సమయోధుల చరిత్ర తెలుసుకొని దేశభక్తితో దేశానికి గర్వకారణంగా ఎదగాలని నేతలు పిలుపునిచ్చారు. 112 అడుగుల జాతీయ జెండా ఏర్పాటుకు సహకరించిన వారిని అభినందించారు. జెండాని వదలలేదు. అంచేత భారతదేశ చరిత్రలో జెండా వీరుడిగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి తోట నరసింహుడు. కాబట్టి జెండాని రూపొందించిన వాడు, జెండా గౌరవాన్ని నిలిపినవాడు, ఇద్దరు కూడా మన నియోజకవర్గం వాళ్ళు కావటం మన యొక్క అదృష్టం. అంచేత ఈ జెండాని ఇక్కడ ఎగరేయడం మనకే గర్వదాయక విషయం. అయితే ఈ రోజున లోకోత్తర మహత్తర సత్యాగ్రహ పోరాటాలతో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో దేశం స్వాతంత్ర్యం వచ్చింది. 1929వ సంవత్సరంలో ఏప్రిల్ 14వ తారీఖు అర్ధరాత్రి మహాత్మా గాంధీ గారి నాగాలాండ్కి వచ్చారు. ఇప్పుడు ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉందో ఆ ప్రాంగణంలో వారు ప్రసంగించడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా ఒక రాజకీయ చైతన్యం గల ప్రాంతం నాగాలాండ్. నా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 2 విగ్రహాలు కనపడే సెంటర్లో, ఒకటి మహాత్మా గాంధీది, రెండవది ఆచార్య రంగా గాంధీ. ఆ 2 విగ్రహాలను నేను చిన్నప్పుడు చూశాను. అంటే మొదటి నుంచి కూడా ఒక జాతీయ భావాలతో ఉన్న గ్రామం ఇది. అయితే ఆ గ్రామంలో కొత్తగా నాకు ఒక పేరు తగిలింది, ఇంతవరకు ఎప్పుడు నాకు తెలియదు. వారు కొల్లూరు నాగేశ్వరరావు గారు, ఆ తండ్రి వెంకటాచలం గారు. వీరు నాగాలంకర్ ఒక వ్యాపారి, వైశ్య కులానికి సంబంధించిన వారు. ఆయన ఒక్కడు మాత్రం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 11/6/30 నుంచి 15/11/30 వరకు రాజమండ్రి, బళ్ళారి జైల్లో కారాగార శిక్ష అనుభవించారు. ఆ తర్వాత 1932 శాసనోల్లంఘనంలో పాల్గొని సంవత్సరం కఠిన శిక్షను రాజమండ్రి జైల్లో అనుభవించారు. ఆ రకంగా ఆ మహానుభావుని కూడా ఈ రోజున గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి నాగాలాండ్ జైలుకి వెళ్ళిన వ్యక్తి ఆయన ఒక్కడే మనకు కనపడుతున్నారు చరిత్రలో. వారికి వారందరి యొక్క త్యాగ ఫలితంగా తర్వాత ఆయన స్వాతంత్రం వచ్చిన రోజు రాజకీయాల్లో పాల్గొనాలి. విజయవాడలో వ్యాపారం, విజయవాడ వెళ్ళి అక్కడ స్థిరపడి 1968వ సంవత్సరం అయిపోయినట్టు రాసింది. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో లేకుండా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. శ్రీశక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రామచంద్రాపురం మండలంలోని రైలు చెరువు కట్ట నుంచి తిరుపతి పలిపట్టు మార్గంలో ప్రయాణిస్తూ మహిళలు, ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి నుంచి కార్వేటి నగరం వైపు బస్సు సర్వీసులు తక్కువగా ఉన్నాయని, గ్రామాల్లో బస్సులు నిలబడం లేదని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన పులివర్తి నాని త్వరలోనే బస్సు సర్వీసులు పెంచడంతో పాటు గ్రామాల్లో బస్సులు నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీశక్తి పథకం అమలుకు ఏడాదికి 19 కోట్లు ఖర్చవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. విజయవాడ గుణదల్లోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం డి పుల్లారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యుత్ రంగ అభివృద్ధి, వినియోగదారులకు మెరుగైన సేవలపై పలు కీలక వివరాలు వెల్లడించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సుమారు 180 మెగావాట్ల సౌర విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సుమారు 2 లక్షల ఇళ్లలో 2 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత ఏడాది సుమారు 14,000 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేయడంతో పాటు 129 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు పురస్కారాలు అందించారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత డాక్టర్ ఉన్నాం నాగమల్లేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నాయకత్వంలో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. జానపాడు రహదారిని 22 మీటర్ల వెడల్పుతో నాణ్యమైన సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పిడుగురాళ్ల ఆర్ఓబీ పనులు, జానపాడు రోడ్డు అభివృద్ధిని కళ్లారా చూసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, అభివృద్ధి పనులపై వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని డాక్టర్ నాగమల్లేశ్వరరావు స్పష్టం చేశారు. జరిగింది. అలాగే ఆర్ఓబి అత్యంత వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో కాసు మహేష్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళలేదు అయినట్టు వెళ్తా చూశాడు. అరే, ఇంతకుముందు జానపాడు వెళ్తానికి మనకు 10 నిమిషాలు పట్టేది, ఇదేంటి నిమిషంలో వెళ్ళిపోతున్నాం, అసలు నేను ఊహించలేదే, ఇది ఏంటి ఇలా చేశారు, ఈ కాంట్రాక్టర్ కూడా ఈ గ్రామానికి చెందినవాడే కదా, పైగా తెలుగుదేశం పార్టీ నాయకుడు కదా, వాళ్ళకి మంచి పేరు వస్తుందేమో, ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు. టౌన్ మీద, పట్టణం మీద ఉన్న ప్రేమతో అరే మన ఊరే అని చెప్పేసి ఆ రోజు పైసా లేకపోయినా ఖజానాలో పనిచేయడం జరిగింది. పని అయిపోగానే ఇంకా బ్యాంకులో లేదు, ఏం లేదు, ఇంకా వదిలేసి కూర్చున్నాడు. ఈ రోజుకి దాని తాలూకు బిల్స్ రాలేదు. మేము ధర్నాలు చేస్తున్నాము మీ ఇంటి దగ్గరకు వచ్చి, మేము ధర్నాలు చేస్తున్నాము మీ కాసు సెంట్రల్ మాల్ దగ్గరకు వచ్చి. ఏం మాట్లాడతారు? ఈ తరహా రాజకీయాలు పల్నాడులో మంచిది కాదండి. చేసుకోండి, మీరు రాజకీయాలు మీరు చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి మారుపేరైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అభివృద్ధికి మారుపేరైనటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి నాయకత్వంలో, డైనమిక్ ఎమ్మెల్యే అయినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అన్ని రకాల పనులు కంప్లీట్గా చేస్తారు. మీరు చూస్తూ ఉండండి. మీకు ఇలాగే పని జరగనట్టు, మీరు ధర్నా చేసినట్టు, ధర్నా చేయగానే 2 రోజుల్లో బ్రిడ్జి అయిపోయినట్టు, ఇలాగే మీరు నిద్రపోయి కలవాలంటా ఉండండి. మీరు లేచే లోపల ఈ నియోజకవర్గం సస్యశ్యామలంగా అన్ని పనులు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. దేశ ఐక్యత, అభివృద్ధికి కృషి చేసి భారత్కు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న కలెక్టర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చెరుకూరి జాతీయ పథకాన్ని ఆవిష్కరించి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు. స్వాతంత్ర పోరాటంలో మహిళల భాగస్వామ్యం విశేషమని, భారత రాజ్యాంగం ప్రపంచానికే గొప్ప ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ 80 ఏళ్లుగా భారత్ ఐక్యతను కాపాడుకుంటూ ప్రపంచంలో బలమైన దేశంగా ఎదిగిందని కలెక్టర్ కీర్తి చెర్కూరి తెలిపారు. మనం 1947 లో ఇచ్చింది 60s లో 70s లో ఎన్నో రోజుల తర్వాత వెస్టర్న్ కంట్రీస్ లో ఆడవాళ్ళకి కానీ లేదంటే ప్రాపర్టీ లేని వాళ్ళకి కానీ సమాన హక్కులు ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశం మనము మన స్ట్రగుల్ కానీ మన ఐడియాలజీ కానీ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో చాలా మనము ప్రపంచానికి ఒక ఐడియల్ లాగా మనం ఉన్నాం. సో అదే మనము జేసీ గారు చెప్పినట్టు 1947 లో బ్రిటిష్ అనుకున్నారు, మనం నుంచోము. ఎన్నో భాషలు, ఎంతో డైవర్సిటీ ఉన్న కంట్రీ మనది. మనలాంటి డైవర్సిటీ ఉన్న కంట్రీ వేరే వేరే నేషన్స్ గా విడిపోయింది. యూరోప్ లో కానీ వేరే చోట్ల చూసుకుంటే మొత్తం ప్రపంచంలోని ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీ, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్న కంట్రీ, ఇన్ని కల్చర్స్ వేరియంట్ ఉన్న కంట్రీ ఇండియా ఒకటే. సో అది మనం చాలా గర్వపడాలి. ఇండియా ఇస్ ఎ వెరీ యంగ్ డెమోక్రసీ. మీరు వేరే యుఎస్ కానీ అదర్ డెమోక్రసీస్ చాలా మెచ్యూర్ అయ్యి, ఇది మన యంగ్ డెమోక్రసీ అయినప్పటికీ మనం చాలా చక్కగా మనం చేస్తున్నాము. కాకపోతే మనం ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మీరు ఇందాక ఆడపిల్లల గురించి కానీ కులం, మతం ఇలా ఇంకా మనం అంతా కూడా చాలా విభేదకరమైన ఆలోచనల్ని మనలో తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా మనం కూడా అందరికీ కూడా సమాన అవకాశాలకు మనము అందరం కూడా ప్రయత్నించాలి. మనం ఇండిపెండెన్స్ వచ్చింది అందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి అని. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్తున్నప్పుడు వాళ్ళు చూస్తాం ఈ కంట్రీ ఎన్ని రోజులు నిలబడుతుంది అన్నట్టు కమెంట్ చేసి వెళ్ళారు. అట్లాంటిది మనం నిరూపించాం వరల్డ్కి. ద లార్జెస్ట్ డెమోక్రసీ, వైబ్రెంట్ డెమోక్రసీ ఉన్నామంటే మనకు ఎప్పుడో పూర్వీకుల నుండి వచ్చిన ఒక ట్రెడిషన్స్, కల్చర్స్, కొన్ని వాల్యూస్ మనం గత సివిలైజేషన్ నుండి వచ్చినవి ఎక్కడో కంటిన్యూ అవుతున్నాయి. కానీ అవి మనం ఫ్యూచర్లో వెళ్ళే కొద్ది తగ్గిపోతున్నాయి. మనము ఎంతో ఇండివిజువలిస్టిక్ గా కొత్త డబ్బు సైడ్ కొంచెం అట్లా మారుతూ వెళ్తుంది. ఆ వాల్యూస్ ని మర్చిపోతున్నాం. మళ్ళీ కూడా అలా అవుతే సొసైటీ ఎప్పుడు డీజనరేట్ అవుతా ఉంటుంది. అవన్నీ అవ్వకూడదు అంటే ఇప్పుడు ఇంకా మనం ఫుల్ రియల్ ఇండిపెండెన్స్ రావాలి అంటే మనం ఆ ఈవిల్స్ అన్ని ఫైట్ చేయాలా. బయట సొసైటల్ ఈవిల్సే కాదు, మనలో కూడా చాలా క్యారెక్టర్స్, మన థింకింగ్ మార్చుకొని మన సైడ్ మనలో ఇంటర్నల్ ఇండిపెండెన్స్ రావాలా. సొసైటీలో కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం క్వశ్చన్ చేసి వాటిని పోరాడి మనం ఎట్లయితే ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు అప్పుడు బ్రిటిషర్స్ నుండి ఇండిపెండెన్స్ తెచ్చారో అట్లా సొసైటల్ ఈవిల్స్ నుండి మనలో ఉన్న బ్యాడ్ వాల్యూస్ నుండి మనం ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలి. ఇండియా 2047 కి వికసిత్ భారత్ అవ్వాలని ఎంతో పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాం. ఆ డ్రీమ్ అచీవ్ అవ్వాలి అంటే మీ డ్రీమ్స్ కూడా అలానే పెద్దగా ఉండాలి. మీరు కూడా అంత గొప్పగా రీచ్ అవ్వాలి, అచీవ్ అవ్వాలి. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత శిక్షణ కేంద్రం ద్వారా చెంచు గిరిజన మహిళలు యువతకు నైపుణ్య శిక్షణ అందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 93 మంది చెంచు గిరిజన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, డ్రైవింగ్ శిక్షణ పొందిన 90 మంది చెంచు యువతకు డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ చేశారు. గిరిజన మహిళలు ఇంటి వద్దే కుట్టు పనులు చేపట్టి స్వయం ఉపాధి పొందాలని టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సూచించారు. డ్రైవింగ్ లైసెన్సులు పొందిన యువత నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని అధికారులు పిలుపునిచ్చారు.